వచ్చేసాం ఫ్రెండ్స్. నేను చెప్పేసాను కదా సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళిపోతున్నాము అని. ఎవరు నమ్మలేదు. ఇదిగో చూపించేస్తున్నాను చూడండి. సమ్మక్క సార్ దగ్గరికి అయితే వచ్చేసాము. సారీ జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఆర్చ్ అన్నమాట. వామ్మో, ఆ 3 days రాంది మంచిదైందనమాట. అమ్మవార్లు గద్దెల మీదకి ఎక్కించేటప్పుడు రాందే మంచిదైందనమాట. ఎందుకంటే మేము వస్తున్న దూరం నుంచి, కానీ కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వాళ్ళందరి కోసం గుడారాలు అయితే ఏర్పాటు చేశారనమాట. వాటిని చూసే మాకు అర్థమైపోయింది జనాలు ఏ లెక్కన పాల్గొన్నారనేది. సో అప్పుడు వచ్చినట్టయితే ఆ క్యూ లైన్ చూపించారు. ఎక్కడ గుడి ఎక్కడ క్యూ అంటే నాకు అర్థం కాలేదు. ఏంటి సార్, అప్పటికి డౌట్ వచ్చి పోలీస్ వాళ్ళని నేను అడిగాను అనమాట. లేదండి, మీరు అప్పుడు కానీ వచ్చినట్టయితే ఇక్కడి నుంచి అంటే గద్దెలకి అంటే అమ్మవారి దర్శనానికి ఆ క్యూలో లైన్కి కనీసం ఒక 30-40 కిలోమీటర్ల ముందు నుంచే నడవాలన్నమాట. అది కూడా అమ్మో నాకైతే ఘోరం అనిపించేసింది. సరే, ఇక ఆ విషయానికి వస్తే మొత్తానికి జంపన వాగులు అయితే వాటర్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. పైపులు పెట్టి వాటర్ ద్వారా పంపిస్తున్నారు. మేము వెళ్ళేసి నెత్తి మీద అలా జలుకున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు మొత్తం ప్రతిసారి వస్తారు కాబట్టి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాటర్ తలస్నానం చేసి వాళ్ళు టెంకాయలు కోళ్ళు వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటూ వచ్చారు. బట్ మనం ఏదో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం కాబట్టి అదంతా తీసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే ముఖ్యం. కానీ అక్కడ ఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్తో.